ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మళ్ళీ ఎవరికైనా సమస్య వచ్చిందో ఏంటో. మళ్ళీ ఆ నరేష్ గడే ఉంటాడు. వీడికి పని పట్ట లేనట్టుంది. వీడిని చెప్తా వీడి సంగతి. నిన్ను ఎవరే అంటారు? సవిషనా ఏంటి ఇద్దరు కత్తికర్ర పట్టుకుని బయలుదేరారు? ఎవరైనా మన మీదకి గొడవకు వస్తున్నారేమో. నేను కూడా కత్తి తీసుకుని బయలుదేరుతాను. వీడా? పిల్లివారింటి సభ్యులందరికీ తెలియజేయింది ఏమనగా, పిల్లివారింటి కోడలు నా భార్య అయిన కోమలికి సీమంతం జరిపించడానికి అరవీర భయంకర వాసుదేవరావు, కౌన్సిలర్ రోజారమణి గారు పిల్లివారింటికి రాబోతున్నారు. ప్రసాద్ అయ్యా, ఆ ఏర్పాట్ల నుంచి అలాగే. హరి, నువ్వు లోపలికి రా. రండి 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 పదండి. రండి లోపల పెట్టమ్మా. రండి రండి. రామ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నేను కూడా లోపల ఏర్పాట్లు చూసుకుంటా. పదా. రే హరి, రండి మావయ్య, రండి. ఏంటి హడావిడి? త్వరలో పిల్లి వారింటికి వారసుడు రాబోతున్నాడు కదా, మా కోమలికి శ్రీమంతం చేయబోతున్నాం. అందుకే ఈ హడావిడంతా. రేపు శ్రీమంతానికి మమ్మల్ని కూడా మీరు ఇలాగే పిలవాలి. అంటే కోమలికి ఇక్కడ ఒకసారి, మీ ఇంట్లో ఒకసారి సీమంతం చేయాలా? అయ్యా పాకశాస్త్ర ప్రావీణ్యుడా, నేను మీ శ్రీమతి రోషిణి గురించి చెప్తున్నాను. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. కొంప తీసి సీమంతం కూడా బయటే చేస్తారా ఏంటి? లోపలికి రండి. రేవతి, నీకు కూడా త్వరలోనే సీమంతం జరగాలని మనసారా కోరుకుంటున్నాం. మీ నోటి మాట ఫలించాలి కౌన్సిలర్ అమ్మా. మై డార్లింగ్ రోజారమణి చెప్పిందనుకో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నరేష్ అన్న ఏమంటున్నాడంటే, నాకు వినపడిందిరా. మావయ్య గారు, మల్లిక కడుపు కూడా పండాలని చెప్పొచ్చుగా. అలాగే మీకు కూడా శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏంటి బాబాయ్ జ్యోతిష్యం చెప్తున్నారు? ఆ రంగంలోకి దిగారా ఏంటి? కొందరి నోటి మాట ఫలిస్తుందంటమ్మా. అలాగే నేను చెప్పినట్టే జరుగుతుంది.